జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దేవుడి దయ వల్ల నా కొడుకు తప్పు చేయలేదని అందరికీ తెలిసింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నవ్వొస్తుందమ్మా. ఎవడో బయటివాడొచ్చి నేను దొంగతనం చేశానంటే మీరందరూ నమ్మేశారు. నా మాట విని గట్టిగా నా వైపు ఒక్కరు కూడా నిలబడలేదు. ఇప్పుడు అదే బయటివాడు నేను మంచోనని సర్టిఫికెట్ ఇస్తే ఆనందపడిపోతున్నారు. వా, ఏం ఫ్యామిలీ అమ్మా నాది. ఊళ్ళో వాళ్ల మీదున్న నమ్మకం కన్న కొడుకు మీద లేకుండా పోయింది. అదేంట్రా అలా అంటావు? నువ్వు బావుండాలనే కదా మా అందరి కోరిక. తప్పుగా అనుకోకురా. అమ్మా పార్వతమ్మ, వద్దమ్మో వద్దమ్మా. మీ అందరి నటనలు చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. శుభో, ఏం మాట్లాడుతున్నావు? అయినా తల్లిపోవని అంటేనేంటి? మా గాడంతో నువ్వు అంతే. కాదో, నేను వీడు ఒకటి కాదు. శుభో, ఏట్రా మాటలు? మామా, నాన్న చనిపోయే సమయానికి నా వయసు 7 ఏళ్ళు. మీరందరూ మర్చిపోయి ఉండొచ్చు. నేను మర్చిపోలేదు. చేయని తప్పుకి నాన్న మీద నింద వేసి నాన్న పరువు తీశారు. నాన్న కనిపించగానే దండం పెట్టే వాళ్ళంతా నాన్న కాలర్ పట్టుకునేలా చేశారు. దానికి కారణం ఈ పెద్ద మనిషి. ఇప్పుడు అంతే. నేను ఎంత చెప్తున్నా వినలేదు. నా మీద దొంగ అనే ముద్ర వేశాడు. నీ కోపం నాకు అర్థమవుతుంది సుబ్బు. నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతున్నాను. ఆ తప్పుకు మీరు ఎలాంటి శిక్ష వేసినా నేను భరించడానికి సిద్ధమే. కానీ మీ నాన్నగారి విషయంలో నా తప్పు లేదు. సామరస్యంగా పరిష్కరించుకుందామని పంచాయతీలో పెట్టాను. కానీ అంతలోనే
ముసలి కన్నీరు కారిస్తే కరిగిపోయేవాడు ఎవ్వడూ లేడిక్కడ. సుబ్బు, సుబ్బు, తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పైపోయిందని ఫోన్ చేసి ఒక మాట అనేయచ్చు. అలా కాకుండా మన ఇంటికొచ్చి మరీ దోషిలా నిలబడ్డారు. అది ఆయన గొప్పతనం. ఇదిగో పెద్ద బామ్మర్ది, అది ఆయన గొప్పతనం కాదు. నువ్వు వాళ్ళ కూతురు మెడలో 3 ముళ్ళు వేయాలి కదా. భలే చెప్పారు. పెళ్లికి ముందే నువ్వు ఇలా మారిపోతావు అనుకోలేదు తమ్ముడు. సుబ్బుగాడు అడిగినవన్నీ నిజాలే. మనం సంబంధం ఎక్కడ కాదంటామో అని భయంతో వచ్చారు. గిరిజా, చూడు సుబ్బు, నువ్వు దొంగతనం చేశావేమోనని అన్నయ్య గారు అనుమానించారు. కాని మీ బాబాయ్ వీరేశం నువ్వే దొంగతనం చేశావని నీ మీద చేయి చేసుకున్నాడు. మరి ఆయన తప్పైందని రాలేదేంటి? బా, ఈయనతో బాబాయిని పోల్చకమ్మా. ఈ పెద్ద మనిషి మొదట తన పెద్ద కూతుర్ని విఘ్నేష్కి ఇస్తానన్నాడు. తర్వాత మాట మార్చి చిన్న కూతుర్ని ఇస్తానన్నాడు. అయినా సరే దానికి కూడా ఒప్పుకున్నాడు. నిజం తెలిసి అనవసరంగా నా మీద చేయి చేసుకున్నానని బాధపడుతూ బాబాయ్ ఇంట్లో కూర్చున్నాడు. ఇదంతా ఎందుకు చిన్నబామ్మర్ది? పరువు నష్టం దావా వేద్దామా? లక్షలు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఎంత కావాలో చెప్పండి. తప్పు చేశాను కాబట్టి ఇచ్చేస్తాను. నీ ముష్టి డబ్బులు ఎవరికీ అవసరం లేదు ఇక్కడ. బామ్మర్ది, ఆవేశపడకరా. ఈ విషయంలో మాత్రం నాకు న్యాయం జరగాల్సిందే. రై, అదే కథ ఆయన అడుగుతున్నారు. నేను అభిమానించే నా బాబాయ్ చేత నా కాలర్ పట్టించిన ఈయన నా కాళ్ళు పట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.